హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం డూ వైల్ లూప్ గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి మాట్లాడే ముందు ఫర్ లూప్ అండ్ వైల్ లూప్స్ ఇవి ఎలా వర్క్ అవుతాయి? ఇవి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతాయి. బట్ ఇందులో మనం ఏంటంటే ఫస్ట్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. కండిషన్ అనేది సాటిస్ఫై అవుతేనే మనకు బాడీలోకి ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. ఇది ఫర్ లూప్కి వైల్ లూప్కి. బట్ ఈ డూ వైల్లో ఎలా అంటే మనకు కండిషన్ అనేది చెక్ అవ్వదు. ఫస్ట్ ఏమవుతుందంటే లూప్ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. కండిషన్ చెక్ అయిన తర్వాత ఈ కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే మళ్ళీ బాడీలోకి వస్తుంది. ఇలా ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో అది డూ వైల్కి, ఫర్ లూప్కి, వైల్ లూప్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, అంటే దీంట్లో అట్లీస్ట్ ఒక్కసారి అయినా సరే ఆ కండిషన్తో సంబంధం లేకుండా ఆ లూప్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే డూ వైల్ కాబట్టి డూ. ఓకే, ఇందులో మనకు బాడీ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అప్డేషన్ కూడా ఇక్కడే ఉంటుంది మనం పెట్టుకోవాలనుకుంటే. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వైల్ కండిషన్ పెడతాం అన్నమాట. కండిషన్ అనేది ఇక్కడ పెడతాం, వైల్ కండిషన్. ఇక్కడ సెమీకోలన్ ఉండాలి. ఓకే, సో ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఏదైనా ఇనిషియలైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఇనిషియలైజ్ ఇక్కడ అంటే మనం ఇక్కడ డిక్లేర్ అనేది ఇక్కడ చేసుకోకూడదు. ఎందుకంటే మనము ఇక్కడ డిక్లేర్ చేసిన దాంతో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం కదా, ఇక్కడికి స్కోప్ అనేది అయిపోతుంది. సో ఏమైనా ఇనిషియలైజ్ చేయాలంటే ఇనిషియలైజ్ అయినా డిక్లేర్ చేయడం అలాంటివి ఇక్కడ చేసుకోవాలి. దాన్ని మనం ఈ కండిషన్లో యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం. ఓకే, సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ హలో అని జస్ట్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ కండిషన్ ఏంటంటే 20 <10. ఓకే, ఇక్కడ 20 అనేది <10 ఇది యాక్చువల్గా ఫాల్స్. బట్ ఇది వైల్ లూప్ కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ అది ఇక్కడికి వస్తుంది, హలో అని ప్రింట్ అవుతుంది. హలో అని ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటి? 20 <10. ఈ కండిషన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ లూప్ అనేది ఇక్కడికి టర్మినేట్ అయిపోతుంది. ఇది డూ వైల్కి సింటాక్స్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే మనం ఫర్ లూప్కి, వైల్ లూప్కి చేసినట్టు 1 to 7 వరకు డిస్ప్లే కావాలి. ఓకే, సో 1 to 7 డిస్ప్లే కావాలి కాబట్టి మనం యాక్చువల్గా ఫర్ లూప్ యూజ్ చేయాలని వాటికి. బట్ ఇది మనకు ఈ సింటాక్స్తోని ఇది ఎలా యూజ్ చేయాలి డూ వైల్ లూప్ అనే దానికోసం ఇది యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఏం చేస్తామంటే ఒక ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇంట్ సమ్ నెంబర్ ఈక్వల్స్ టు 1. ఓకే, కండిషన్తో సంబంధం లేకుండా మనం ఫస్ట్ ఏం చేస్తాం? 1ని ప్రింట్ చేస్తాం. 1 అంటే మనం వేరియబుల్ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ తర్వాత ఏం చేస్తాం? 1 2 3 4 అలా అప్డేట్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే నెంబర్ని అప్డేట్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు కండిషన్ ఏం రాయాలి? ఇది 1 to 7 వరకు ఇది ఇటరేట్ అవ్వాలి కదా. సో ఆ ఇటరేట్ అయ్యేది ఏంటి? ఇక్కడ నమ్ కాబట్టి నమ్ < 7. ఇక్కడ ఇది 7 అయ్యేంత వరకు, 7 అయినప్పటికీ కూడా ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. 7 కంటే ఎక్కువ అయిన తర్వాత ఈ లూప్ అనేది ఆగిపోతుంది. నేను మళ్ళీ దీనికి కూడా ట్రేసింగ్ అనేది చెప్తాను, ఎందుకంటే ట్రేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లూప్ని కోడ్ అర్థం చేసుకోవాలంటే. సో ఇనిషియల్గా మనం నెంబర్ అనేది 1. ఓకే, ఇక్కడ మన కండిషన్ ఏం చెక్ చేయదు ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మనకేం ప్రింట్ అవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. 1 ప్రింట్ అయిన తర్వాత నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఎంత? 2. ఇక్కడ 2 కాబట్టి ఇప్పుడు ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటి? 2 < 7 కండిషన్ కదా. 2 < 7 అనేది ఇది ట్రూ కాబట్టి
మళ్ళీ బాడీలోకి ఎగ్జిక్యూషన్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఏముంది, నెంబర్ అంటే ఎంత 2, కాబట్టి ఇక్కడ 2 అనేది ప్రింట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ప్లస్ ప్లస్ అవుతుంది కాబట్టి నెంబర్ ఈక్వల్స్ టు 3 అయింది. ఇప్పుడు 3 అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు ఇంతకుముందు కండిషన్ అనేది ఫెయిల్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ కండిషన్కి వస్తుంది. కండిషన్కి వచ్చి ఇక్కడ నెంబర్ అంటే 3 <= 7, ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మళ్ళీ బాడీలోకి వస్తుంది. బాడీలోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ప్రింట్ చేస్తుంది 3. మళ్ళీ నెంబర్ అనేది ప్లస్ ప్లస్ అవుతుంది. నెంబర్ అనేది ప్లస్ ప్లస్ అయితే నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ 4 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ నెంబర్ అంటే ఎంత 4 <= 7, ఇది ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ 4 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ప్లస్ ప్లస్ అవుతుంది. నెంబర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ చెక్ చేస్తుంది. 5 <= 7, ఇది కూడా ట్రూ. సో ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 ప్రింట్ చేస్తుంది. నెంబర్ అనేది మళ్ళీ ప్లస్ ప్లస్ అవుతుంది. 6. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 6 <= 7, ఇట్ రిటర్న్స్ ట్రూ. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బాడీలోకి వస్తుంది. ఇక్కడ 6 ఆ వేరియబుల్ ప్రింట్ చేస్తుంది కాబట్టి వేరియబుల్ నెంబర్ అంటే వేరియబుల్ వాల్యూ అనేది 6. ఇక్కడ నెంబర్ మళ్ళీ ప్లస్ ప్లస్ అవుతుంది. ప్లస్ ప్లస్ అయితే ఇక్కడ 7. ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, 7 <= 7, ఇది కూడా ట్రూ ఎందుకంటే 7 = 7 కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ బాడీలోకి వస్తుంది. ఇక్కడ 7ని మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడ నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి నెంబర్ 8. ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తున్నాం. 8 <= 7, 8 అనేది 7 కంటే నాట్ లెస్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడికి నా లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ట్రేసింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను టైం తీసుకున్నా సరే మళ్ళీ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. నా సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, సో నాకు ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందనుకో. ఒక వెబ్సైట్ ఉంటే అందులో మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది లాగిన్ అవ్వడానికి అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇక్కడ మనం లాగిన్ అవుతున్నాము అని అంటే ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి మనకు ఆల్రెడీ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ డేటాబేస్లోనో లేకడో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కరెక్ట్ అయితే మనం ఆ వెబ్సైట్లోకి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాం లాగిన్ అయిన తర్వాత. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రాంగ్ అనుకో, మళ్ళీ నువ్వేం చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ నువ్వు ఎంటర్ చేయాలి. ఒకవేళ అప్పుడు అవి కరెక్ట్ అయినాయి అనుకో లాగిన్ అయిపోతావు. లేదు అంటే నువ్వు మళ్ళీ ఎప్పటి వరకు నువ్వు కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేంత వరకు నువ్వు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేవి ఎంటర్ చేస్తూనే ఉండాలి. సో ఇది నా సినారియో. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నా, తర్వాత చెక్ చేస్తున్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి కరెక్ట్ అని చెప్పేసి. కరెక్ట్ అయితే లాగిన్ అయిపోతాను. ఓకే, ఒకవేళ కరెక్ట్ కాకపోతే నేను కంటిన్యూస్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాను. అది మళ్ళీ మ్యాచ్ కాకపోతే మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఇలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను ఎంటర్ చేస్తాను. అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అయ్యేంత వరకు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఇటరేట్ చేస్తున్నాం. మళ్ళీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాం. సో ఇలాంటప్పుడు మనం లూప్స్ వాడాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఫస్ట్ ఎంటర్ చేస్తున్నాం. కండిషన్ ఏం చెక్ చేయకుండా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. తర్వాత అలా కరెక్టా కాదా అని చెక్ చేస్తున్నాం. చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితేనే, ఇక్కడ మళ్ళీ కండిషన్ ఇక్కడ ఏంటి, ఫెయిల్ అయితేనే ఏం చేయాలి, మళ్ళీ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి. సో దీనికోసం మనం డూ వైల్ వాడతాం. డూ ఫస్ట్ ఏంటి, నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది స్టోర్ అయి ఉన్నాయి. యూజర్ నేమ్ వచ్చేసి ప్రభా, పాస్వర్డ్ వచ్చేసి ప్రభావ్ అంటుంది. ఓకే, ఇప్పుడు నేను యూజర్ నుండి తీసుకోవాలి కదా, సో దాన్ని యూనేమ్ అనుకుంటున్నా, పిడబ్ల్యూడి అనుకుంటున్నా వేరియబుల్స్. సో ఇక్కడ నాకు ఈ స్టోర్ అయిన ఆల్రెడీ నేను రిజిస్టర్ అయినప్పుడు స్టోర్ అయిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, యూజర్ నుండి నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటా కదా, సో దానికోసం ఇది యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేయాలి, నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రీడ్ చేసుకోవాలి. పిడబ్ల్యూడి రీడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం.
ఈ యూజర్ నేమ్ అనేది ఈ యూజర్ నేమ్తో మ్యాచ్ కావాలి, పాస్వర్డ్ అనేది పాస్వర్డ్తో మ్యాచ్ కావాలి, అప్పుడే నువ్వు లాగిన్ అవుతావు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే యూ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అండ్ రెండు మ్యాచ్ అవ్వాలి, రెండు మ్యాచ్ అయితేనే లాగిన్ అవ్వాలి, కాబట్టి అండ్ pwd ఈక్వల్స్ టు పాస్వర్డ్. సో ఇలాంటప్పుడే మనం ఏం చేస్తామంటే లాగిన్ సక్సెస్ అని చెప్పేసి డిస్ప్లే చేస్తాం. లేదంటే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ ట్రై అగైన్ అని పాపప్ చేస్తాం. ఓకే, ఇప్పుడు యాక్చువల్ కండిషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఇటరేషన్ అనేది అంటే ఈ లూప్ అనేది మళ్ళీ ఎప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగాలి? ఎప్పుడైతే నీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేవి మ్యాచ్ కావు అప్పుడు. ఇక్కడ మనకు 2 కేసెస్ ఉంటాయి. ఒకవేళ యూజర్ నేమ్ మ్యాచ్ అవుతుంది కానీ పాస్వర్డ్ మ్యాచ్ కాలేదు. సో ఇలాంటి కేసెస్లో కూడా ఇన్వాలిడ్ అనే చూపెట్టాలి. పాస్వర్డ్ మ్యాచ్ అవుతుంది బట్ యూజర్ నేమ్ అనేది మ్యాచ్ అవ్వదు, ఇలాంటి కేసులో కూడా ఇన్వాలిడ్ అనే చూపెట్టాలి. ఒకవేళ రెండు ఇన్కరెక్ట్ అయినా సరే ఇన్వాలిడ్ అనే చూపెట్టాలి. సో దానికి లాజిక్ రాయాలి మనం. ఇక్కడ ఏంటి, యూజర్ నేమ్ అనేది మ్యాచ్ కాకపోయినా లేదా పాస్వర్డ్ అనేది మ్యాచ్ కాకపోయినా. మనకి ఇక్కడ ఏం కావాలి, ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయం, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రీడ్ చేసుకుంటాం. రీడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ రీడ్ చేసుకున్న యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి అండ్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వాలి. అప్పుడు నేను సింపుల్గా నా లూప్ అనేది ఈటరేట్ కాదు, జస్ట్ నేను లాగిన్ అయిపోయి నేను చేయాల్సిన పని అనేది నేను చేసుకుంటాను. ఒకవేళ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మ్యాచ్ కాకపోతే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్ అని చూపెట్టి నువ్వు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయు అని అడగాలి కదా. సో అప్పుడు ఏం కావాలి, మళ్ళీ ఈ లూప్ అనేది మళ్ళీ ఇటరేట్ కావాలి. అది ఇటరేట్ కావాలంటే కండిషన్ అనేది సాటిస్ఫై కావాలి. ఇక్కడ కండిషన్ ఏంటి, యూ నేమ్ అనేది ఒకవేళ యూజర్ నేమ్ అనేది మ్యాచ్ అవ్వకపోయినా లేకపోతే పాస్వర్డ్ అనేది మ్యాచ్ అవ్వకపోయినా నేను మళ్ళీ ఏం చేస్తా, ఈ బాడీ దగ్గరికి పంపిస్తా, యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేయమని. ఒకవేళ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అయ్యారనుకో ఇక లాగిన్ అవుతుంది. ఇక లాగిన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ యూజర్ నేమ్ ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి నాట్ ఈక్వల్ టు అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. పాస్వర్డ్ కూడా ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ రాసినాం కాబట్టి ఇది కూడా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది ఓవరాల్గా. సో ఇక్కడ మనకు ఈ లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ యూజర్ నేమ్ తీసుకున్నాం కదా, సపోజ్ యూజర్ నేమ్ ప్రభా అని తీసుకున్నాం, బట్ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ అని తీసుకున్నాం. ఇప్పుడు యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ సేమ్, బట్ ఇక్కడ పాస్వర్డ్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి లాగిన్ అవుతామా కాము. ఇక్కడ యాండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇఫ్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్లోకి వస్తుంది. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ ట్రై అగైన్ అనేది ఇక్కడ మనకు పాప్ అవుతుంది, ట్రై అగైన్. ఇక్కడ కండిషన్ దగ్గరికి వస్తాం, యూజర్ నేమ్ నాట్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అనేది మనకి ఈక్వల్ అయింది. సో ఇది ఏం చేస్తుంది, నాట్ ఈక్వల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ పాస్వర్డ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అనేది మ్యాచ్ కాలేదు కదా, సో ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ ట్రూ అంటే ఇక్కడ ఆపరేషన్ ఉంది కాబట్టి ఇది ఓవరాల్గా ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి మళ్ళీ బాడీ దగ్గరికి వస్తాం, మళ్ళీ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి ప్రభా. సపోజ్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి నవీన్ అని ఎంటర్ చేసామనుకో, ఇక నవీన్ అనేది పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఏమంటుంది, ట్రై అగైన్ అంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ ప్రభా, పాస్వర్డ్ ప్రభా 1 2 3 ఇచ్చామనుకో, క్యాపిటల్ P ప్రభా 1 2 3 ఇస్తే ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ప్రభా, యూజర్ నేమ్ అనేది మ్యాచ్ అయింది. అండ్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ప్రభా 1 2 3, ఇక్కడ పాస్వర్డ్ కూడా మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ యాండ్ ఆపరేషన్ అయినా సరే ఇది రెండు ట్రూ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ లాగిన్ అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, ఈ ఎల్స్ పార్ట్ స్కిప్ అయిపోతుంది. ఇక్కడ కండిషన్ చెక్ చేసామనుకో, ఇక్కడ కండిషన్లో ఏముంటుంది, యూజర్ నేమ్ అనేది ఇక్కడ నాట్ ఈక్వల్ ఉంది, బట్ ఇక్కడ యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్కి ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ పాస్వర్డ్ అనేది
ఈ పాస్వర్డ్తో మనం ఎంటర్ చేసిన పాస్వర్డ్ అనేది మనము ఇక్కడ స్టోర్ చేసిన పాస్వర్డ్కి ఈక్వల్ అయింది. బట్ ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు ఉంది. అంటే ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓవరాల్గా ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఎప్పుడైతే మనం లాగిన్ అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో అలాంటప్పుడు ఈ లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ డూ వైల్ లూప్. మనం దీనిపైన ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చేస్తుందాం. ఓకే, వెల్కమ్ టు డూ వైల్ లూప్ హ్యాండ్స్ ఆన్ సెషన్. డూ వైల్ అంటే ఏంటి? నార్మల్గా ఫర్ లూప్లా వైల్ లూప్లా కాకుండా ఈ డూ వైల్ లూప్ అనేది మన కండిషన్ చెక్ కాకముందే ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసి కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఆ లూప్ మళ్ళీ ఇటరేట్ చేస్తుంది. ఓకే, దీనికి మనం సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇలా. ఇక్కడ ఏం చేస్తాం మనం? బాడీ అప్డేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మన కండిషన్ రాస్తాం. ఓకే, మనం ఈ కండిషన్ చెక్ అవ్వకముందే మనం ఇక్కడ రాసిన స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫస్ట్ ఒకసారి అయినా సరే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బాడీలోకి ఎగ్జిక్యూషన్ వస్తుంది, మళ్ళీ బాడీలో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ డూ వైల్ యూజ్ చేసి కూడా మనం 1 to 7 నెంబర్స్ అనేవి డిస్ప్లే చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆ నెంబర్ని డిస్ప్లే చేస్తాం. నెంబర్ డిస్ప్లే చేసిన తర్వాత నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయితే ఏంటి? ఫస్ట్ 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ నెంబర్ అనేది 2 అవుతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఏం పెట్టాలి? మనకు 7 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. G++ డూ వైల్. చూడండి ఇక్కడ 1 to 7 వరకు మనకు ఇక్కడ ప్రింట్ అయింది. ఓకే, అట్లీస్ట్ వన్ టైం ఇందులో ఉన్న బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కండిషన్. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? యూజర్ అనేవాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తాడు. మనకు ఆల్రెడీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ అవుతాడు. అంటే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మ్యాచ్ అయితే మనకు లాగిన్ సక్సెస్ అయిపోయి హోమ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఏంటి? మళ్ళీ పాస్వర్డ్ అనేది రీట్రై చేయాలి. ఇలా రీట్రై చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే మనకు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మ్యాచ్ అయ్యేంత వరకు. ఓకే, దీన్ని మనం ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు, చెక్ చేస్తాడు అవి ఈక్వలా కాదని చెప్పేసి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈక్వలా కాదని. సో అట్లీస్ట్ మనకు ఒకసారి ఇవనేవి ఎగ్జిక్యూట్ కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకు ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఉండాలి. యూజర్ నేమ్ వచ్చేసి ప్రభావం, పాస్వర్డ్ వచ్చేసి ప్రభావం ఉంటుంది. ఇది మనకు ఆల్రెడీ స్టోర్ అయిన యూజర్ నేమ్ పాస్వర్డ్. మనం మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి రీడ్ చేసుకోవాలి. యూజర్ నుండి ఎంటర్ చేస్తాడు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాడు. ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తున్నా. ఏం చెక్ చేస్తున్నా? యూ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్. అంటే మనం ఎంటర్ చేసిన యూజర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. అండ్ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితేనే లాగిన్ సక్సెస్. లాగిన్ అనేది సక్సెస్ అయిపోతుంది. సో ఇక్కడ లాగిన్ అనేది సక్సెస్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఈ లూప్ అనేది మళ్ళీ ఇటరేట్ కావద్దు. ఎందుకంటే ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫస్ట్ టైమే మ్యాచ్ అయిపోయాయి. ఓకే, ఒకవేళ ఇక్కడ మ్యాచ్ అవ్వకపోతే ఏమని డిస్ప్లే అవ్వాలి? యూ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆర్ నాట్ మ్యాచ్.
నాట్ మ్యాచ్డ్ కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేస్తాం. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ ఈ లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఉండాలి కదా. సో దాని కండిషన్ ఎలా ఉండాలి మనకి, ఇక్కడ మనకు యూజర్ నేమ్ మ్యాచ్ అవ్వాలి అండ్ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వాలి. ఏ ఒక్కటి మ్యాచ్ అవ్వకపోయినా సరే మనం ఇన్వాలిడ్ యూజర్స్ అని, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి డిస్ప్లే చేస్తున్నాం. సో ఇక్కడ మనకేంటి, ఒకవేళ యూనేమ్ అనేది యూజర్ నేమ్తో మ్యాచ్ అవ్వకపోయినా సరే, లేదా పాస్వర్డ్ అనేది పాస్వర్డ్తో మ్యాచ్ అవ్వకపోయినా సరే, ఇప్పుడు యూజర్ నేమ్ మ్యాచ్ అయింది అనుకో, ఓన్లీ యూజర్ నేమ్ మ్యాచ్ సరిపోదు కదా, పాస్వర్డ్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ పాస్వర్డ్ మ్యాచ్ అయింది అనుకో, యూజర్ నేమ్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ రెండింటిలో ఏది కూడా మ్యాచ్ అవ్వకపోయినా సరే మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాలి కదా. సో ఇది ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఇక్కడ యూజర్ నేమ్ నేనేమి ఇస్తున్నా, నవీన్ ఇస్తున్నా, నవీన్ 1 2 3. ఇది మిస్ మ్యాచ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆర్ నాట్ మ్యాచ్ కదా. సపోజ్ నేను ఇక్కడ టెస్ట్ యూజర్ నేమ్ టెస్ట్ 1 2 3 అనేది పాస్వర్డ్, ఇది కూడా నాట్ మ్యాచ్ కదా. చూడండి ఇక్కడ మనం ఇలా ఎంటర్ చేస్తుంటే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తుంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది ఎప్పుడు స్టాప్ అవుతుంది, యూజర్ నేమ్ అనేది ప్రభా అండ్ పాస్వర్డ్ వచ్చేసి ప్రభా 1 2 3. ఇక్కడ చూడండి లాగిన్ అనేది సక్సెస్ అయిపోయింది. లాగిన్ అనేది సక్సెస్ అయింది కాబట్టి మనకు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని అడగద్దు. సో ఇక్కడ లాగిన్ సక్సెస్ అయిపోయింది కాబట్టి లూప్ బయటకు వచ్చేసింది. ఇది డూ వైల్కి ఇంకో ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డూ వైల్ లూప్. We will see you in next video. Happy coding.